మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు రేపు పౌర్ణమి. ఇది విశ్వావసునామ సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమి యొక్క విశేషము చాలా ఉంది. ఆ విశేషం ఏంటి, తర్వాత ఈ పౌర్ణమికి మనము ఏం చేయాలి అనేది సింపుల్గా, సూటిగా, సులభంగా ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. కాబట్టి అందరూ తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. మరియు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు వీడియో చూడగానే ఫస్ట్ ఒక లైక్ చేయండి. మరి అదేవిధంగా జై హనుమాన్ అని కామెంట్లో రాయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనేది వీడియోలోకి వెళ్ళాక అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్దాం. అయితే ఈ వీడియోలో తెలుసుకోబోయే ముఖ్య విషయం ఏంటి అంటే చైత్ర పౌర్ణమి. చైత్ర పౌర్ణమిని మహాచైత్రి, మహాచిత్రి అని కూడా అంటూ ఉంటారు. అసలు ఈ చైత్ర పౌర్ణమి సంగతి ఏంటి అనేది తెలుసుకుందాం. చిత్తా నక్షత్రము పౌర్ణమి రోజు ఉంటే దాన్ని చైత్రమాసము అంటాం. చైత్రమాసము అనేది మనకు తెలుగు సంవత్సరాది ఉగాది జరుపుకున్నాం కదండి. చైత్రమాసంతో ప్రారంభమైంది ఈ విశ్వావసునామ సంవత్సరం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చైత్ర పౌర్ణమి అంటున్నాం. దీన్ని మహాచైత్రి అని కూడా అంటారు. ఈ మాసమే చాలా విశేషము. మొట్టమొదలు రాగానే రామనవమి వచ్చింది. రాముడు త్రేతాయుగంలో, కలియుగంలో ధర్మ సంస్థాపన కోసము త్రేతాయుగంలో ఆవిర్భవించాడు ఆ శ్రీమన్నారాయణుడు రాముడిగా. కాబట్టి మనము ప్రతిసారి మనకు కొత్త సంవత్సరం ప్రారంభం అవడంతోనే ముందు ధర్మస్థాపన, రామనవమి, రాముడు ఉద్భవించిన అవతారం తీసుకున్న రోజు రామనవమిని మనము పండుగగా జరుపుకుంటాం. అదేవిధంగా ఆ రామయ్యకు సహాయకారిగా, దాసుడుగా ఉన్న హనుమంతుడు జన్మదినోత్సవము, జయంతి, హనుమత్ జయంతి ఈ చైత్రమాసం పౌర్ణమి అని చెప్తూ ఉంటారు. అయితే చైత్రమాసంలో హనుమత్ జయంతి వస్తుంది. అదేవిధంగా వైశాఖ మాసంలో దశమి రోజు వీరు జన్మించినట్టుగా మనకు సంహితలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి వైశాఖ మాసంలో మళ్ళీ మనము హనుమత్ జయంతిని జరుపుకుంటాం. అయితే ఈసారి ఇంకా విశేషం ఏమిటి అంటే హనుమత్ జయంతి అనేది శనివారం రావడము. అయితే మరి చైత్రమాసంలో ఎందుకు జరుపుకుంటాము అంటే రాముడు వనవాసం పూర్తి చేసుకొని రావణ సంహారం తర్వాత సీతమ్మని తీసుకొని అయోధ్యకు వచ్చినప్పుడు అక్కడ తనకు సహాయం చేసిన సుగ్రీవాదుడు మొదలుకొని హనుమంతుడు అందరినీ కూడా అయోధ్యకు తీసుకుని వస్తాడనమాట. అయితే అయోధ్యలో తిరిగి పట్టాభిషేకం చేసుకున్న తర్వాత రాజుగా, అయోధ్యకు రాజుగా తాను తనకు సహాయం చేసిన వారిని అందరినీ కూడా సన్మానిస్తాడు. ఆ సన్మానించినప్పుడు ఈ పౌర్ణమి రోజు హనుమంతుణ్ణి ప్రత్యేకంగా సన్మానించాడట. తను ఎలా సన్మానించాడు అంటే తను ఆలింగనం చేసుకున్నాడు. అంతకన్నా నేను ఏమీ ఇవ్వలేను బదులుగా అని, అంటే ఆత్మ సంబంధము. ఇక్కడ ఏదో వస్తువులు, గిఫ్టులు ఇచ్చి రుణం తీర్చుకోలేను నేను నీకు, అటువంటి మహోపకారం చేసినావు అని శ్రీరామచంద్రుడు స్వయంగా తన బాహువులను ఇస్తూ ఆలింగనం చేసుకున్నాడు ఆ హనుమంతుణ్ణి. ఇంతకన్నా గొప్ప సన్మానం ఏముంటుందండి భక్తుడికి చెప్పండి. అటువంటి గొప్పనైన రోజు ఈ చైత్ర పౌర్ణమి అన్నమాట.
అయితే ఇంకా పురాణాలు చాలా విశేషాలు తెలుపుతున్నప్పటికీ దాన ధర్మాలు చేయాలి అని మళ్ళీ మనకు పౌర్ణమి అనగానే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం. అయితే మనమేం చేయాలండి అంటే రేపు చక్కగా శనివారము హనుమ జయంతి విశేషము కలిసి రావడం అనేది మన పుణ్య విశేషంగా భావించి చక్కగా ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని వీలైనట్టుగా హనుమంతుడిని పూజించుకోండి. మనకి ఇంట్లో మనము చేసుకునే వసతి లేని వాళ్ళు తప్పకుండా దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళి హనుమంతుడికి ప్రదక్షిణాలు చేయడము. మనం ఏం చేయొచ్చు అంటే చాలా చేయొచ్చు. ఆకు పూజ చేయొచ్చు. ఆ రావి ఆకుల మీద శ్రీరామ అని రాసి సమర్పించవచ్చు ఆంజనేయ స్వామికి. ఆంజనేయుడికి రాముణ్ణి భజిస్తే, రాముణ్ణి స్తోత్రం చేస్తే రామ అంటే పులకరించిపోతాడు. హనుమాన్ అని పిలిచిన దానికన్నా రామ శబ్దాన్ని విని పులకరిస్తాడు. ఆహా, ఎవరు రామ అంటున్నారు అని చూస్తాడట, అనుగ్రహిస్తాడట వాళ్ళను. కాబట్టి శ్రీరామ అని రాసి ఆకులను సమర్పించితే ఆ ఆకులను అతని హృదయానికి అతికించినట్టయితే మన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. హనుమయ్య అనుగ్రహంతో పాటు ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఏది చేసినా మనం భక్తితో చేయాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ఖర్చు పెట్టగలిగినంత వరకు మనము శాయశక్తుల ఖర్చు పెట్టుకొని సింధూరం సేవ చేయించడము, వడమాల వేయించడము, ఆకుపూజ చేయించడం. అయితే ఏదో నామమాత్రంగా మనము డబ్బులను కట్టి చేయించాము అని కాకుండా భక్తితో ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఫలితాన్ని పొందుతారు. ఇది మనము చేయవలసింది రేపు ఉదయం పూట. సాయంత్రం ప్రదోష వేళలో ఏం చేయాలి అంటే చంద్రోదయాన్ని దర్శించుకోవాలి, జలం అర్పించాలి, అక్కడ అమ్మవారి స్తోత్రాలను జపించాలి. అయితే మనం ఇంట్లో లోపల అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోని లక్ష్మీనారాయణలను పూజించాలి. ఇంకా రేపు శనివారం వచ్చింది కాబట్టి లక్ష్మీనారాయణలను పూజించి పాయసము నివేదించి ఆ పాయసమే కొంత మనము చంద్రుడికి కూడా, లేదు అంటే వట్టి ఆవు పాలను, తేనె కలిపిన ఆవు పాలను ఆ చంద్రుడికి కూడా నివేదించాలి. అలా నివేదించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, చక్కగా సంపదలు కలుగుతాయి, ఆరోగ్యం కలుగుతుంది అని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ హనుమంతుడికి పూజించడము అంటే ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఏ విధమైన పీడకలలు రావడము ఇట్లాంటి ఏ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. మరి సాయంత్రం లక్ష్మీదేవిని పూజించడము, చంద్రుడిని దర్శించడం వల్ల మనకు చంద్రదోషాలు తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి, చక్కగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకు అవకాశం ఉన్నంత వరకు ఈ 2 పనులు చేసి ఆ హనుమంతుడి అనుగ్రహాన్ని, శ్రీరామచంద్రుడి అనుగ్రహాన్ని పొందుదాం. అదేవిధంగా లక్ష్మీనారాయణల అనుగ్రహాన్ని పొందుదాము. సమస్త సంపదలను పొందుదాము. ఆరోగ్య ఐశ్వర్యాలను అందరూ పొందాలి. ఈ విధంగా ఆచరించి అని నేను